హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రివ్యూ వచ్చేసి పాయల్ రాజ్పుత్ నటించిన రక్షణ మూవీ. ప్రెసెంట్ ఇది ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి సూసైడ్ చేసి చనిపోతుంది భయ్య. ఆ సూసైడ్ స్పాట్ లో ఒకరిని హీరోయిన్ అనుమానంగా చూస్తుంది. అక్కడి నుంచి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ది సూసైడ్ కాదు మర్డర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది, ఆ కేసు నుంచి వేరే కేసులకి కనెక్ట్ ఎలా కుదిరింది, ఇంతకీ కిల్లర్ని పట్టుకుందా లేదా అన్నదే స్టోరీ. ఇది ఒక సైకో కిల్లర్ కాన్సెప్ట్. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 18 నిమిషాలు అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే నచ్చలేదు. నేను నైట్ నిద్ర త్యాగం చేసి మరీ చూసా. 2 గంటల 18 నిమిషాలు వేస్ట్ నాకు. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను భయ్యా. కాన్సెప్ట్ వాజ్ గుడ్, తీసుకున్న పాయింట్ బాగుంది. సెకండ్ వన్, టీవీ సీరియల్ యాక్టర్ మానస్ ఉంటాడు భయ్యా. తను యాక్టింగ్ చేశాడు ఒక క్యారెక్టర్కు. ఫుల్ లెంత్ రోల్ కాదు, బట్ చేసిన కాసేపట్లో ఆ యాక్టింగ్ చూస్తే మాత్రం బాగా అనిపించింది భయ్య. నాకు బాగా నచ్చింది. ఏం చేస్తాడ్రా ఇప్పుడు ఈడు అన్న ఒక క్యూరియాసిటీ బాగా వచ్చింది నాకు ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు. అంటే థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళు ఈ మూవీలో ఉమెన్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ బాగా నచ్చింది నాకు. అంతే భయ్య. ఇంకా నెగిటివ్స్ అయితే ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే నాకు తలపోటు వచ్చింది. అసలు ఏంటి ఇన్వెస్టిగేషన్ని ఎంత స్లోగా నడపచ్చు అని చెప్పి. సెకండ్ వన్, డైరెక్షన్. థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన డైరెక్షన్ అయితే కాదు భయ్య ఇది. గ్రిప్పింగ్ మూమెంట్స్ ఉండదు, ఏముండవు, అలా వెళ్ళిపోద్ది అంతే. అండ్ విలన్ మోటివ్ మరీ అటకారంగా ఉంటుంది భయ్య. విలన్ మోటివ్ అంటే మోటివ్ ఓకే, బట్ ఎస్టాబ్లిష్మెంట్ అది కరెక్ట్గా లేదు. అండ్ ఫోర్త్ వన్, డంబ్ సీన్స్. హీరోయిన్ ఇంట్రడక్షన్ అయిపోయాక ఒక ఫైట్ పెడతారు. అరే ఇంత కన్వీనియంట్గా ఫైట్ని ఎలా ఇరికించారా అనిపిస్తుంది, అంత అవసరమా అనిపిస్తుంది. అలా చాలా ఉన్నాయి డమ్ సీన్స్ విలన్ విషయంలో కానీ, కొన్ని క్యారెక్టర్ ఓవర్ యాక్టింగ్ కానీ, ఇలా కొన్ని డమ్ సీన్స్ ఉన్నాయి. అవి చూస్తే ఇంకొన్నగాడికి ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. అండ్ ఫిఫ్త్ వన్, ఇది చెప్పడానికి బాగా బాధగా అనిపించింది భయ్య నాకు. పాయల్ రాజ్పుత్ భయ్య అస్సలు సూట్ అవ్వలేదు పోలీస్ క్యారెక్టర్కి. అంటే ఇంతకుముందు క్యారెక్టర్లు డామినేట్ చేసినాయని కాదు, వాటిలో ప్రతి దాంట్లో సెట్ అయింది. పోలీస్ క్యారెక్టర్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్కి అయితే అస్సలు సూట్ అవ్వలేదు భయ్య. పైగా ఆమెకి ఇచ్చిన డైలాగ్స్ ఉంటాయి, అందులో ఒక డైలాగ్ అయితే వరస్ట్ ఇరిటేషన్ తెప్పించింది నాకు. నా గట్ట ఫీలింగ్ అని చెప్పి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడే అర్థమైంది నాకు ఈ సినిమా పోయింది నా గట్ట ఫీలింగ్ అని. అంటే సిక్స్త్ వన్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అసలు ఏముండవు. హీరోయిన్ నా గట్ ఫీలింగ్ అని తిరుగుతూ వెళ్ళిపోతుంటుంది. అంతే ఇన్వెస్టిగేషన్ అలా వెళ్ళిపోద్ది అంతే. ఇంకా క్లైమాక్స్లో విలన్ పట్టుకున్నది అయితే మరీ కామెడీ. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కామెడీగా విలన్ పట్టుకోవచ్చా, అంత ఈజీనా అనిపిస్తుంది. ఈ మాత్రం దానికి మేము ఈ 2 గంటల సినిమా చూసామో అనిపిస్తుంది. అలా ఉంది భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే మీకు టైం ఉంటే వేస్ట్ చేసుకోండి. నేనైతే నా టైం వేస్ట్ చేసుకున్నది ఫీల్ అవుతున్నాను. ఆహాలో ఉంది, చూడాలనుకుంటే చూసండి. లవ్ యూ ఆల్, బాయ్.